ఆదాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి. రోజుకో మంచి విషయం కార్యక్రమంలో భాగంగా నన్ను ఒక స్త్రీమూర్తి కమెంట్ రూపంలో ఇలా అడిగారు, గురువుగారు మా ఇంట ఇదివరకు ధనం చాలా చక్కగా ఉండేదండి, మా ఆయన ఆదాయం కూడా బ్రహ్మాండంగా ఉండేది. ఈ మధ్య మేము సొంత ఇంటిని కూడా అమ్ముకొని అద్దె ఇంట్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. మేము మా పిల్లలు ఒక స్థాయికి వచ్చే వరకు కూడా బ్రహ్మాండంగా ఎదిగాము, ఆయన కూడా భలే హుషారుగా చురుగ్గా ఉన్నారండి. ఒకసారిగా పరిస్థితి తారుమారవుతూ ఎలా పైకి అభివృద్ధి చెందామో అలాగే అయిపోతున్నాయి. మా ఇంట్లో స్థిర లక్ష్మీదేవి నివాసం ఉండట్లేదు. ఏం చేస్తే లక్ష్మీదేవి మళ్ళీ మా ఇంట అడుగెడుతుంది? అమ్మా చక్కగా చెప్తానమ్మా. లక్ష్మీదేవికి ఏ ఇల్లు ఇష్టం ఏ ఇల్లు ఇష్టం లేదు అని అనుకుంటే ఎక్కడైతే మంగళకరంగా ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి వస్తుంది. మరి లక్ష్మీదేవి రావటానికి ఒకటే అమ్మ, ఎక్కడైతే శుభప్రదంగా ఉంటుందో అక్కడికి ఆమె పిలవకపోయినా వచ్చి నిలబడుతుందంట. మన ఇల్లు ఆహ్వానించే విధంగా ఉండాలి. మంగళకర తోరణాలు, అలాగే నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా మంచి ముగ్గులు, ఆ గడపకి చక్కగా పసుపు రాసి గడప లోపల ఈశాన్యం వైపున చెంబుతో నీళ్లు, ఒక రాగి చెంబుతో నీళ్లు పెట్టుకుని దాంట్లో కాస్త పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు కూడా పెట్టి అక్కడ పెట్టడం. ఇంటి ఈశాన్యంలో గడపకి బయట వైపు కానీ లేదా పూజ గదిలో కానీ తులసి మొక్క ఉండటం. అలాగే లోపలికి వచ్చిన తర్వాత ఆ పూజ గది కానీ పూజ ఏర్పాటు చేసే చోట కూడా చక్కగా దీపారాధన వెలుగుతూ ఉంటాం. దీపాలంటే పెద్ద పెద్ద ఒత్తులు కాదు, చిన్నది మినుగురు పురుగంత వెలిగేలాగా ఉండాలి. అట్లాంటి ముత్యాల లాంటి ఒత్తులు వెలిగిస్తే ఆ ముత్యాల్లా కనబడుతూ ఉండాలి. అలాగ దీపారాధన, చక్కగా ధూపం వేసిన ఇల్లు, మంగళకరంగా ఉండే ఆ ఇంటి గృహిణి, ఇలా ఉంటేనే వస్తారమ్మా. ఒకసారి గమనించండి, ఇలా ఉంటేనే వస్తారా? ఇలా పెడసరంగా మాట్లాడేది కొంతమందే. నిజంగా ధనలక్ష్మి వల్ల ధన కటాక్షం పొందిన ఏ ఇల్లైనా సరే, ఏ గొప్పవాళ్ళ ఇంట్లో కన్నా ఇల్లు చూడండి, మీరు చూస్తూ ఉంటారు కదమ్మా, వాళ్ళ ఇంట్లో చక్కగా కూడా పూజలు జరుగుతూనే ఉంటాయి. చాలామంది కూడా అంటారు, ఇక్కడ మన భారతదేశంలోనేనండి అమెరికా ప్రెసిడెంట్ ఏ పూజలు చేసేవారు, లేకపోతే బిల్ గేట్స్, వారి కథ మనకెందుకండి, అంతే కదా. వారికి వేరే విధంగా ఉంటాయి. వారు నమ్మిన దైవాన్ని వారు పూజిస్తారు. లక్ష్మీదేవిని పూజిస్తేనే కాదు, మన నమ్మకం మనం లక్ష్మీదేవి, మన ఇంట్లో ధనాన్ని ఇచ్చేది లక్ష్మీదేవి అని మనం సనాతనంగా నమ్ముతాం కాబట్టి ఆ రూపానికి పూజ చేసుకుంటాం. వారు నమ్మే నమ్మకంలో వారు పూజ చేసుకుంటారు. ఏ ఒక్కరూ కూడా పూజ చేయకుండా ఉండరండి. పూజ అంటే ప్రేయర్స్, ప్రార్థన లేకుండా ఎవరు ఉండరు. ఇలాంటి ఛాందసవాదంలో పడి మనం చేయాల్సిన పని మర్చిపోతున్నాం. వాళ్ళు ఎవరో చేయలేదని మనం చేయకపోతే ఎలా చెప్పండి. అందుకని తల్లి, మీ ఇంటిని మంగళకరంగా ఉంచండి. ఉదాహరణకి మీరు ఎక్కడైనా సరే ఓ రాజకీయ నాయకుడి ఇంట్లోనో, లేకపోతే ఎవరో ఒకళ్ళు పెద్దలు బాగా గడించి ఉన్నవారు, సంపదలు ఉన్నవారు ఇంట్లోకి వెళ్ళి చూడండి, పూజలు జరుగుతుంటాయి, పూజ గది ఉంటుంది. వారు అన్నీ చేస్తూ ఉంటారు. బయటకు వచ్చినప్పుడు మటుకు మామూలుగా ఉంటారు. ఎందుకని అంటే వారి నమ్మకాలని వారి ఇంట్లోనే ఉంచుతారు. మనం అలా కాదు, వాటిని మెళ్ళో వేసుకుని బయటకు వచ్చి అసలు నాకు దేవుడు లేడు, అందుకని లేడు కాబట్టి లేడు అన్నట్టుగానే మీకు కటాక్షం లభిస్తుంది. ఉన్నాడు అనుకుని చక్కగా ఇలా మంగళకరంగా ఇంటిని చేయండి తల్లి. లక్ష్మీదేవి రావటానికి ఇంకొకటి ఏంటంటే, ఎక్కడైతే గాలి వెలుతురు శుచి శుభ్రంగా ఉంటుందో ఇల్లు, అక్కడికి వచ్చేస్తుంది. మీ ఇంట్లో గాలి వెలుతురు వచ్చేలా చూసుకోండి. పొద్దున్నే సూర్యకిరణాలు పడేలా చూసుకోండి. లేకపోతే వెలుతురు, మీరు కిటికీనో తలుపో తెరిస్తే మీరు వద్దన్నా సరే సూర్యభగవానుడు వస్తాడు. అలా చేయండి. తొలి కిరణాలు ఇంట్లో పడాలండి. ఆయన వచ్చేసి పైకి వెళ్ళిపోయి ఇటు నుంచి ఇలా వచ్చేసిన తర్వాత అప్పుడు లేచి ఆయన చూస్తుండగానే పళ్ళు తోముతూ రోడ్డు మీదకి వచ్చి అదే ఏకవస్త్రంతో, అవి మన సాంప్రదాయం కాదమ్మా. అవి సినిమాల్లో కనిపిస్తుంటాయి, అవి పాటించడం కాదు. చాలామంది యువత కూడా అంతే, ఆ నోట్లో ఈ దంతదామును బ్రష్ చేసుకుని రోడ్డు మీదకి వస్తారు. మన నాగరికత కాదు అది. సినిమాలో కాస్త ఎగ్జాగరేషన్ కోసం చూపిస్తారు. అవి మిమ్మల్ని పాటించమని కాదు, అలా ఉంటేనే మీరు యువతో మంచి మనుషులు అవుతారని కాదు. మీ ఇల్లు బాగుంటే మీరు బాగుంటారు. కాబట్టి ఇలా చేసుకోండి. మీ ఇంటికి లక్ష్మీదేవిని ఇలా ఆహ్వానం చేయండి. అమ్మవారు రావటానికి ఇంటి బయట ముగ్గు వేసుకోవాలి, పూజ మందిరంలో దీపారాధన ఉండాలి. మీ ఇంటి ఈశాన్య స్థానంలో చక్కగా మీ శక్తిని కొలది రాగి చెంబుతో మంచినీళ్ళు, ఆ మరుసటి రోజు ఆ నీళ్ళు ఏం చేస్తారంటే మొక్కల్లో పోయండి. ఎక్కడన్నా మొక్కల్లో పోయండి, అంతేగాని షింకుల్లో పారబోయకండి. ఇవి చెయ్యండి. ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో, మీరు అమ్మా రా అని పిలవకుండానే ఆవిడ వచ్చి కూర్చుంటుంది. మరలా మీరు కోల్పోయిన ధనమంతా కూడా మీ ఇంట్లో
సిరి సంపదలన్నీ కూడా తెష్టేసుకుని ఉంటాయి. ఇది చెయ్యని తల్లులారా, మీరందరూ హాయిగా ఉంటారు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.